మన దగ్గర కూడా చాలామందికి ఇలా నీట్‌గా ఉంటే బావుంటది అని ఉంటది. విష్ అయితే ఉంటది. కాకపోతే దానికోసం అందరూ కలెక్టివ్‌గా ఏం జేస్తున్నారు అనేది క్వెషన్ మార్క్ ఇక్కడ. ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా ఈ స్వచ్ఛ భారత్ గురించి, కామన్ సెన్స్ గురించి, సివిక్ సెన్స్ గురించి రకరకాల పోస్టులు అవి వైరల్ అవ్వడం. అవి ఒక్కసారి సోషల్ మీడియాలోకెళ్ళిందంటే అది మన ఇండియాలో మన ఇంటి పక్కనోళ్ళ గురించి కాదదిగ. ఇండియా మొత్తం గురించి అవుతదది. ఎందుకంటే అది ఒక మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చూస్తున్నారు. దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు. ఇప్పుడు మన సైడ్ నుంచి మనమేం చేస్తున్నాం అనేది మెయిన్ క్వెషన్. ఓకే. మీరు ఇంటెలిజెంట్ పీపుల్, మీరు వీడియో చూస్తున్నారు. ఓకే. ఫైన్. మీరు ఏయట్లేదు అలాంటి చెత్త ఏయడం అలాంటివి చేయట్లేదు. ఓకే. గుడ్. కానీ మీ సైడ్ నుంచి మీరు ఇంకా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి మీరు ఇది ఒక్క చోట జరగట్లేదు. రైల్వే స్టేషన్‌లో, రోడ్ల మీద, థియేటర్లలో మనల్ని చూస్తున్నప్పుడు ఒకలాగా, ఎవరన్నా చూడనప్పుడు ఒకలాగా, చాలా రకాల ప్లేసెస్‌లలో ఓకేనా చెత్త ఏస్తున్నారు. చెత్త అనగానే అది రకరకాలుగా ఉయ్యడం కావచ్చు, టిష్యూ పేపర్సు రోడ్డు మీద, న్యూస్ పేపర్సు, కుర్కురే ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ళు ఒక్కటని కాదు అసలు చాలా రకాలు. ఏ చిన్నది పెద్దది అని తేడా లేదు. చెత్త ఏదైనా అసలు రోడ్డు మీద ఎందుకేయాలి? ఒకవేళ వెయ్యాలనే అనుకుందాం. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు కాబట్టి వేయొచ్చు. అంతేనా? అదే కదా! అంటే రేపు పొద్దున వరకు అది అక్కడే ఉండాలా? అంటే ఈ రోజు నుంచి ఇప్పుడు మార్నింగ్ ఒకడు చెత్త ఏసిండంటే మళ్ళీ రేపు మార్నింగ్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లీన్ చేసేంత వరకు జనాలు దాన్ని చూస్తూనే ఉండాలా, ఫేస్ చేస్తూనే ఉండాలా? అది రేపటి వరకు అక్కడ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. సో నేనేమంటా అంటే మన సైడ్ నుంచి మన రెస్పాన్సిబిలిటీ కింద మనం వేయకుండా ఉండడమే కాదు, వేరే వాళ్ళని ఆపాలి. ఎవరైనా వేస్తుంటే వేయకూడదని చెప్పి చెప్పాలి. మన సైడ్ నుంచి అది రెస్పాన్సిబిలిటీ. అది ఒక వీడియో తీయడం వాళ్ళని, లేకపోతే ఒక ఫోటో తీస్తా అని చెప్పి బెదిరించడం, సోషల్ మీడియాలో పెడతాను బెదిరించడం, లేకపోతే నిజంగానే ఎక్కడ ఏదైనా అథారిటీస్ ఉంటే వాళ్ళకి కంప్లైంట్ చేస్తా అని చెప్పడం. ఇంకో విషయం ఏంటంటే అన్నిటికంటే ఇంపార్టెంట్, అసలు దీన్ని మీరు ఇంట్లో ఒకసారి డిస్కస్ చేసి చూడండి. చాలామందికి తెలియదు నిజంగా. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని ఉన్నాయి. కొంతమంది పెద్దవాళ్ళు స్టేడియంలలో ఐస్ క్రీమ్ తిని చెత్త కింద పడేయడం, లేదంటే నేను ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఒక ఆమె వచ్చేసి ఐస్ క్రీమ్ తీసుకొని చెత్త కవర్ ఎక్కడ వేయాలని అడిగితే ఇక్కడ వేసేయండి మేడం, రోడ్డు మీద వేసేయండి అని చెప్పేసి ఆమెకు ఫేవర్ చేస్తున్నట్టుగా పొలైట్గా మాట్లాడడం. అది ఇన్నోసెన్స్. అది అంటే నేనేమంటా అంటే ఇది కామన్ సెన్స్, సివిక్ సెన్స్ సంబంధించిన విషయం ఒక్కటే కాదు. యాక్చువల్గా నాలెడ్జ్ గ్యాప్ ఉంది చాలామందికి ఈ విషయం తెలీదు. ఒక రోడ్డు మీద మనం ఏదైనా తీసుకున్నా, తిన్నా ఆ చెత్త కవర్ని, పేపర్ని జోబులో పెట్టుకొని ఇంటి దాకా క్యారీ చేయాలి. అదొక్కటే సొల్యూషను. దగ్గరలో డస్ట్బిన్ అన్ని చోట్ల ఉండాల్సిన అవసరం లేదు. ప్రతిదానికి గవర్నమెంట్ ఏం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. మన సైడ్ నుంచి మనం ఏం చేస్తున్నాం అని కూడా క్వశ్చన్ చేసుకోవాలి. మీరు ఇంట్లో వాళ్ళతోని, పెద్దవాళ్ళతోని ఈ విషయం డిస్కస్ చేయాలి. ఎన్నో ఇంపార్టెంట్ టాపిక్స్ లాగానే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే అందంగా ఉంటే అందరూ దాన్ని ఎంజాయ్ చేస్తారు కదా. ఇలా నీట్గా, క్లీన్గా, అందంగా ఉంటే అది అందరు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అది ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు అది. సో దయచేసి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని స్వచ్ఛ భారత్ మీద కొంచెం ఫోకస్ చేయండి. యూత్ నాలెడ్జ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.